అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్వవాసు నామ సంవత్సరం భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం 2025లో సంభవిస్తుంది. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వేళ ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 7వ తేదీన ఈ చంద్రగ్రహణం సంభవించబోతుంది. భాద్రపద పౌర్ణమి రోజున ఈ అరుదైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం విశేషం ఏమిటంటే శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడనుంది. దృక్పంచాంగం ప్రకారం చూస్తే ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:56 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12:26 గంటల వరకు ఉంటుంది. భారతదేశంపై కూడా ప్రభావం ఉంటుందా అంటే ఈసారి చంద్రగ్రహణం వ్యవధి కాలం 3 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. రాత్రి 11:42 గంటల గ్రహణ మధ్యస్థ కాలం. ఇక ఈ చంద్రగ్రహణం ఆసియా ఖండంలోని అనేక దేశాలలో కనబడుతుంది. కానీ భారతదేశంపై కూడా ఈ చంద్రగ్రహణం ప్రభావం ఉందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ చంద్రగ్రహణం సమయంలో రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నమ్మకం. ఈ చంద్రగ్రహణం రోజు ఆలయాలను సాయంత్రం 5 గంటల లోపు మూసివేస్తారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం సూర్యోదయం తర్వాత గ్రహణ శుద్ధి కార్యక్రమాలు ఆచరించి ఆలయాలను తెరుస్తారు. ఇక సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలను పాటించే వాళ్ళు సాయంత్రం 6 గంటల లోపు భోజనాన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. 6 గంటల తర్వాత నుంచి గ్రహణం ముగిసే వరకు ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం చాలా మంచిది. అలాగే చంద్రగ్రహణం సమయంలో నిద్రపోకూడదని శాస్త్రం చెబుతుంది. అలాగే చంద్రగ్రహణం రాత్రిపూట సంభవించడంతో ఆ సమయంలో ధ్యానం, జపం వంటివి ఆచరించడం చాలా ఉత్తమం. ఇక ఈ గ్రహణం సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణాలు చేయడం, పూజా కార్యక్రమాలు ఆచరించడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఈ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీలు ఈ చంద్రగ్రహణం సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణానికి ముందు స్నానం అంటే పట్టు స్నానం అంటారు. గ్రహణం ముగిసిన తర్వాత విడుపు స్నానం ఆచరించాలి. ఇక చంద్రగ్రహణం సమయంలో ఇంట్లోనే దుర్గాదేవిని పూజించడం, రాహు జపం చేయడం చాలా మంచిది. అలాగే వెండిని దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా గ్రహణం పట్టు విడుపు స్నానాలు ఆచరించడం వంటివి గ్రహణ దోషాలు అంటకుండా చేయడమే కాకుండా శుభ ఫలితాలను ఇస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.